Welcome to Westminster TET DSC Coaching Center, Kadapa. Yes, this is Kovela Prasad Reddy standing before you to submit the fragments of English language. చూడండి, మనం టెట్ డిఎస్సి ఇప్పుడు కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇంగ్లీష్ మీద కూడా కొంత పట్టును సాధింప చేయడానికి ఒక చిన్న ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఏ అంశాలను ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయితే రేపటి ఎగ్జామినేషన్ హాల్లో కంఫర్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అనేటువంటి ఒక చిన్న డిస్కషన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో నేను రెండు రకాల ప్రస్తుతం నోటిఫై చేసినటువంటి లేదా నోటిఫై చేస్తారు అనేటువంటి అజంప్షన్స్ ఉన్నటువంటి ఒక 2 నోటిఫికేషన్స్, అందులో ఉండేటువంటి పేపర్ సెట్టింగు, అందులో ఇంగ్లీష్ కాంపోజిషన్లో భాగంగా ఉండేటువంటి ఐటమ్స్, వీటినన్నింటినీ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, సో మనకి టీచర్స్ రిక్రూట్మెంట్ మొదటిది. అండ్ దెన్ పోలీస్ అంటే ఎయిదర్ కానిస్టేబుల్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్. సో ఈ రెండింటికి సంబంధించి కేవలం ఇంగ్లీష్ ఏరియాను మాత్రమే ప్రస్తుతం మనం ఒక పైలట్ ప్రాజెక్ట్గా మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. లేటర్ ఆన్ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ను కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్డ్ పర్సనాలిటీస్తో మీకు సబ్మిట్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, రెండింటిలో కూడా మనకి కామన్గా ఏముంటుంది అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఎస్. సో ఇది మేజర్ థింగ్. ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది టీచర్స్ రిక్రూట్మెంట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లోకి మరియు డిఎస్సిలోకి రెండింటికి ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా సో పోలీస్ పర్సనల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో, పోలీస్ ఫోర్స్ను రిక్రూట్ చేసేటువంటి బోర్డు ఏదైతే ఉందో, అది ఆర్గనైజ్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్లో భాగంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సో వాళ్ళకి అవసరమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని నేను ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక లేటర్ ఆన్ సో ఐబిపిఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేర్ ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్స్ టు బీ ఎగ్జామైన్డ్. సో వాటన్నిటిని నేను మీ ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఆ నోటిఫికేషన్స్ యొక్క న్యూస్కు అనుగుణంగా. అయితే ప్రస్తుతానికి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది టీచర్స్ రిక్రూట్మెంటు, పోలీసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చెప్పినాం కదా, అన్నింటికీ ఒకేలా ఉండదు. సో గ్రామర్ కాంపోజిషన్ ఒకటే ఉండవచ్చు, గ్రామేరియన్స్ రిప్రజెంట్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఒకటే ఉండవచ్చు, కానీ అది నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేచర్ ఆఫ్ డ్యూటీని బేస్ చేసుకొని, అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళను టీచర్స్గా రిక్రూట్ చేస్తారు. వాళ్ళకు అసైన్ చేసినటువంటి డ్యూటీలో భాగంగా ప్రైమరీ స్కూల్స్లో కానీ లేదా హై స్కూల్స్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్టఫ్ని ఎదురుగా ఉన్నటువంటి పిల్లలకి టీచ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే యాజ్ ఫర్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఈజ్ కన్సర్న్, అక్కడ వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీ, నేచర్ ఆఫ్ జాబు ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే, సో ఎదురుగా ఎవరైనా ఒక విక్టిమ్ వచ్చి, ఎవరైనా ఒక డిపెండెంట్ వచ్చి, సో దిస్ ఈజ్ ద థింగ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ఇండియన్ లా అని ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఈ కేసు మీరు ఫైల్ చేయాలి సార్ అన్నప్పుడు, లేదా ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలని అఫీషియల్స్ అడిగినప్పుడు, సో ఎవరైతే ఆ డ్రాఫ్టింగ్ పర్సన్ ఉంటాడో అతను ఇంగ్లీష్లో దానిని డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రాఫ్టింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని, ఇంగ్లీష్ గ్రామర్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అర్థమవుతుందా? వీళ్ళ యొక్క డ్యూటీ వేరే. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ ఒకటే ఉన్నప్పటికీ ఆ పేపర్ సెట్టర్ యొక్క ప్రియారిటీస్ అవి మారడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని ముందుకెళ్తే సరిపోతుంది. అయితే ఓవరాల్గా ఇంగ్లీష్ గ్రామర్లో ఏముంటాయి, కాంపోజిషన్ ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా వేటిని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్న తర్వాత, టీచర్స్ రిక్రూట్మెంట్కి అయితే ఏ రకమైనటువంటి గ్రామర్ని ఏ రకంగా మనం ప్రిపేర్ కావాలి, యాజ్ ఫర్ యాజ్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ టు బీ అడాప్టెడ్ ఇన్ ఆర్డర్ టు prepare our English for the sake of
పేపర్ సెట్టర్స్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదట ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అంశాలను చెక్ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక చిన్న డిస్కషన్లోకి వెళ్తున్నాను నేను. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? సో లాంగ్వేజ్ అనేటువంటిది దేనికోసం మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసినారు, లేదా ఆరిజినేట్ చేసినారు, లేదా దాన్ని కన్స్ట్రక్ట్ చేసినారు అనేటువంటి విషయాన్ని, ఆ పర్పస్ని మనం తెలుసుకున్నట్లయితే సో ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో ఏ రకమైనటువంటి మెలకువలను పాటించాలా అనేటువంటి దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. సో లాంగ్వేజ్ అనేటువంటిది వాస్తవంగా ఎందుకు కనుక్కున్నారు అంటే మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఎదుటి వ్యక్తికి చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతో, అంటే కమ్యూనికేషన్ కోసం కనుక్కున్నారు దీన్ని. లాంగ్వేజ్ అనేటువంటిది దేనికి డిజైన్ చేసినారు మన యాన్సిస్టర్స్ లేదా మన యొక్క గ్రామేరియన్స్ను, హూ ఈ స్టాండింగ్ బిఫోర్ అస్. సో ఎందుకు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అనేటువంటిది ఏ ఉద్దేశంతో పుట్టింది అని అంటే మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఇతరులకు తెలియచేయడానికి మనకు తప్పనిసరిగా ఒక మీడియం కావాలి. ఆ మీడియం పేరే లాంగ్వేజ్. ఈ చెప్పేటువంటి విధానం అనేటువంటిది రెండు రకాలుగా నడుస్తుంది. మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఇతరులకు తెలియచేయాలి అంటే ఆ చెప్పేటువంటి విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఓరల్గా చెప్తాం మనం, రెండోది ఏంటి అంటే రిటర్న్గా చెప్తాం. ఓరల్గా, రిటర్న్గా. సో ఓరల్గా అంటే స్పోకన్ ఫామ్లో, రిటర్న్గా ఆన్ ద పేపర్. ఈ రెండు సందర్భాలలో, ఈ రెండు మార్గాల ద్వారా మాత్రమే మనం మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఎదుటి వ్యక్తికి తెలియజేస్తాం. తెలియచేయడానికి ఒక లాంగ్వేజ్ అవసరం. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. అది ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో లాంగ్వేజ్ అనేటువంటిది ఏదో ఒక ఎగ్జామినేషన్లో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యాస్పిరెంట్ యొక్క నాలెడ్జ్ని చెక్ చేయడానికి తయారు చేసింది అయితే కాదు కదా. సో ఆ యాస్పిరెంటు రేపు ఉదయాన్నే తనకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ ప్రొఫెషన్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు అతనికి అవసరమైనటువంటి లింగ్విస్టిక్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే చెక్ చేస్తారు. అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది. ఒక టీచర్కి అయితే, ఒక ప్రైమరీ స్కూల్ టీచర్కి అయితే ఫస్ట్ స్టాండర్డో లేదా సెకండ్ స్టాండర్డో లేదా ఫిఫ్త్ స్టాండర్డో టీచ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలకి టీచింగ్లో భాగంగా ఈ లాంగ్వేజ్ని ఎలా ఉపయోగించాలి, ఈ గ్రామటికల్ కాన్సెప్ట్స్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి తెలిసి ఉండాలి. ఇంకా వేరే ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ జాబ్లో భాగంగా లాంగ్వేజ్ ఎంతవరకు అవసరమవుతుందో ఆ అవసరాన్ని పేపర్ సెట్టర్ ముందే ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జామినేషన్లో భాగంగా మిమ్మల్ని చెక్ చేస్తాడని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. వీ హ్యావ్ టు కన్సిడర్ ద లాంగ్వేజ్ ఓన్లీ టు కమ్యూనికేట్ అవర్ ఐడియాస్ ఎయిదర్ ఇన్ ద ఓరల్ ఫామ్ ఆర్ ఇన్ ద రిటర్న్ ఫామ్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే మరి కమ్యూనికేట్ చేయాలి అంటే లాంగ్వేజ్లో భాగంగా మనకేం తెలిసి ఉండాలి? లాంగ్వేజ్లో భాగంగా మనకు వేటి మీద పట్టు ఉండాలి అంటే చూడండి. సో ప్రధానంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటి మీద క్లారిటీ ఉండాలి కదా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టైటిల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చిన్నప్పటి నుంచి మన టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్ చెబుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏంటి ఆ టైటిల్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయలే. సో మొట్టమొదట మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ఆపరేట్ స్పీచ్. కమ్యూనికేషన్ అనేటువంటిది రెండు రకాలుగా నడుస్తుంది, ఓరల్గా, రిటర్న్గా. ప్రధానంగా కమ్యూనికేషన్ ఓరల్గానే నడుస్తుంది. చూడండి, సో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో లిటరరీ లేదా లింగ్విస్టిక్ సెన్స్ లేనటువంటి వాళ్ళు, అంటే లిటరసీ రేట్ అనేటువంటిది తక్కువగానే ఉంది కదా, 100% లేదు కదా. మరి కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే బతకగలుగుతున్నారా? చదువు రానటువంటి వాళ్ళు బతకట్లేదా లాంగ్వేజ్ని ఉపయోగించుకొని అంటే? వాళ్ళు కూడా బతుకుతున్నారు. కాబట్టి ఓవరాల్గా 100% లాంగ్వేజ్ అనేటువంటిది కేవలం చదువు వచ్చినటువంటి వాళ్ళ కోసం మాత్రమే కాదు, చదువు రాని వాళ్ళ కోసం కూడా. అంటే చదువు రాని వాళ్ళు లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేసుకుంటారు? ఇదో ఇలా యూజ్ చేసుకుంటారు, ఓరల్ ఫామ్లో యూజ్ చేసుకుంటారు. కాబట్టి ద మేజర్, ద సిగ్నిఫికెంట్, ద వైటల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ఈజ్ టు ఆపరేట్ ద సేమ్ ఇన్ ఓరల్ వే
అది ముఖ్యమైనటువంటిది. కమ్యూనికేషన్ అనేటువంటిది 2 రకాలు కదా, ఓరల్, రిటర్న్ 2 కదా. మరీ ముఖ్యంగా ఏ మార్గం ద్వారానో విచ్ ఛానల్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ ఏ హ్యూజ్ వే అని అంటే ఓరల్గానే దానిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి, సో ఓరల్ కమ్యూనికేషన్ ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఇన్ ఓరల్ వే ఈజ్ ద మేజర్ థింగ్ టు బి కన్సిడర్డ్ ఫార్ ఎనీ పర్సన్ వైల్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ లాంగ్వేజ్. సో ముఖ్యంగా మాట్లాడడం కోసమే, ఆ మాట్లాడడానికి అవసరమైనటువంటి కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మాట్లాడడాన్ని మనం స్పీచ్ అంటున్నాం, మాట్లాడడానికి అవసరమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నాం. అర్థమవుతుందా? సో మనం మాట్లాడాలి అంటే, మనం కమ్యూనికేషన్ని ఆపరేట్ చేయాలి అంటే, మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఎదుటి వ్యక్తికి చేరేలా చేయాలి అంటే తప్పనిసరిగా వర్డ్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, అందుకే నేను ఇక్కడ ఎక్కువ టైంని వేస్ట్ చేయకుండా వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, verb, adverb, preposition, conjunction and interjection. ఎస్, సో ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే లాంగ్వేజ్ అనేటువంటిది స్టేబుల్గా ఉండదు. లాంగ్వేజ్ అనేటువంటిది ఒక డైనమిజం, ఒక డైనమిక్ ఫీచర్ కలిగినటువంటి ఒక కాన్సెప్ట్. ఇది అంటే ఎల్లప్పుడూ మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఈ మార్పులు అనేటువంటివి డైలీ లైఫ్లో ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో చేంజెస్కి అనుగుణంగా లాంగ్వేజ్ కూడా మారుతూ ఉంటుంది. లాంగ్వేజ్ ఎప్పటికీ స్టేబుల్గా ఉండకూడదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ స్టేషనరీ. ఇట్ హ్యాస్ టు అడాప్ట్ ద చేంజెస్ విచ్ హ్యావ్ బీన్ అక్కరింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనేటువంటిది మేజర్ కాన్సెప్ట్ అనమాట లాంగ్వేజ్కి సంబంధించింది. ఆ మార్పులలో భాగంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వీటికి మరికొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాటినన్నింటినీ మళ్ళా మనం లిస్ట్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే నేను కేవలం ఇంట్రడక్షన్లో భాగంగానే ఉన్నా కాబట్టి, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఈ 8తో పాటుగా సో పొసెసివ్స్ అంటారు, డిటర్మైనర్స్ అని అంటారు, సో నోటిఫైయర్స్ అని అంటారు, ఇంటెన్సిఫైయర్స్ అని అంటారు, రకరకాల పేర్లతో అది ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉందో అది ప్లే చేసేటువంటి రోల్ను ఆధారంగా చేసుకుని తిరిగి దానికి రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు. సో వాటిని మనం డెమాన్స్ట్రేటివ్సా, డిటర్మైనర్సా, పొసెసివ్సా, ఇంటెన్సిఫైయర్సా అనేటువంటివి నేను మళ్ళా మీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకటే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కోర్ కాన్సెప్ట్ లాంగ్వేజ్లో ఇది మాత్రమే. దీనిని ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి దాని యొక్క పేరును మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ పేరుని మనం అకార్డింగ్ టు ద యూసేజ్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. సో అది ఏమై ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగితే, సో వీఆర్ ఆన్ ద రైట్ పాత్ ఇన్ ఆర్డర్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ అనేటువంటి విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు లేటర్ ఆన్. రైట్, ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుంటే మనకి గ్రామర్ మీద పట్టు వచ్చినట్లుగా భావిస్తాం. గ్రామర్ మీద, సో నౌన్ అంటే ఏంటి, ఆ నౌన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ నౌను సెంటెన్స్లో ఎక్కడెక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఆ నౌను అనేటువంటిది సెంటెన్స్లో దాని యొక్క ప్లేస్ ఏంటి, ప్లేస్ ఆఫ్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్, వీటన్నింటి మీద మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ప్రొనౌన్ ఈజ్ కన్సర్న్, ఈ ప్రొనౌన్ అనేటువంటిది ఎప్పుడైతే సెంటెన్స్లో నౌను రాని పరిస్థితి ఉంటుందో, లేదా సెంటెన్స్లో నౌన్ని పదే పదే యూస్ చేయలేని పరిస్థితి ఉంటుందో, అటువంటి పరిస్థితిలో మనం ఇంకొక పదాన్ని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. దానినే ఏమంటున్నామంటే ప్రొనౌన్ అని అంటున్నాం. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్
in place of or in the place of a noun in the sentence. నౌన్ స్థానంలో రాయడానికి ఉపయోగించేటువంటి దాన్ని ప్రొనౌన్ అని అంటాం. ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి, ఆ ప్రొనౌన్స్ యొక్క యూసేజ్ ఏంటి, ఆ ప్రొనౌన్స్ యొక్క రోల్ ఏంటి, ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. సో వీటినన్నింటినీ మనం లేటర్ ఆన్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ అడ్జెక్టివ్ ఈజ్ కన్సర్న్, సో దిస్ ఈజ్ ఎ పర్టికులర్ వర్డ్ విచ్ యాడ్స్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో నౌన్ని ఉపయోగించే విధానం, ప్రొనౌన్ని ఉపయోగించే విధానం మనకు తెలిసిన తర్వాత ఆ నౌను లేదా ప్రొనౌన్, ఉపయోగించినటువంటి నౌను లేదా ప్రొనౌన్ల యొక్క అర్థాన్ని మరింత పెంచడానికి, మనం చెబుతున్నట్లయితే మన లిజనర్కు మరింతగా అర్థం కావడానికి, మనం రాస్తున్నట్లయితే మన రీడర్కి మరింతగా అర్థం కావడానికి ఆ నౌను ప్రొనౌన్ల యొక్క అర్థాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి పదాన్ని ఏమంటున్నామంటే అడ్జెక్టివ్ అని అంటున్నాం. సో ఈ అడ్జెక్టివ్స్ గతంలో ఉన్నటువంటి విధంగా కాకుండా ఇప్పుడు యూసేజ్ని బట్టి రకరకాల పదాలు, ఈ పదము అడ్జెక్టివ్ అవుతుందా కాదా అని క్లారిటీ మిస్ అవుతున్నటువంటి కొన్ని క్రూషియల్ కాంటెక్స్ట్ను కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ అడ్జెక్టివ్స్ని ఏదో 1, 2 కాకుండా ఒక సీక్వెన్స్లో 3, 4 ఒకదాని తర్వాత ఒకటిని యూజ్ చేసినప్పుడు ఆ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎలా ఉండాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మరీ ముఖ్యంగా ఈ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసి మనం హ్యూమన్ బీయింగ్స్ని కానీ, అంటే ఏవైనా నౌన్స్ని కానీ లేదా ప్రొనౌన్స్ని కానీ కంపేర్ చేసేటువంటి ఒక విధానం ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. దానినే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాం. ఆ కంపేర్ చేసేటువంటి విధానంలో ఉండేటువంటి క్రూషియల్ కాన్సెప్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ అవర్ ఎగ్జామినర్స్ వ్యూ, వాటినన్నిటిని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. యాజ్ ఫర్ యాజ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ వర్బ్. సో వర్బ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రధానంగా మనకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ఐడియా ఏంటి అంటే, ఇది సబ్జెక్టు లేదా నౌను లేదా ప్రొనౌన్, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆరిజినేషన్ నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి టోటల్ అప్డేట్స్ని, ఆ అప్డేట్స్ యొక్క సహాయంతో మీ యొక్క పేపర్లో రాబోయేటువంటి క్వశ్చన్స్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ చేత ఎక్స్పెక్ట్ చేయించేటువంటి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తా. బట్ ఆల్ ఆఫ్ సడన్, ఆల్ అట్ వన్స్, no, it is not possible to supply everything to you, no. So that's why this is an introductory part. You have to experience so what is inside English language and what are to be considered for the sake of your preparation, for the sake of your examination. So దాని మీద కొంచెం క్లారిటీ ఓకే. ఎస్, వర్బ్ అనేటువంటిది గతంలో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది ఒక యాక్షన్ వర్డ్ అని, నౌను లేదా ప్రొనౌన్ సెంటెన్స్లో చేసేటువంటి పనిని గురించి తెలియజేస్తుందని. అయితే లేటర్ ఆన్ వర్బ్ అనేటువంటిది రకరకాల పేర్లతో చాలా రకాలు వచ్చేసినాయి. ఆ రకాలు ఆ పర్టికులర్ వర్బ్ సెంటెన్స్లో ప్లే చేసేటువంటి రోల్ని ఆధారంగా చేసుకొని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక వర్బ్ అనేటువంటిది వర్బ్ అని డిసైడ్ అయిపోయినాం. అయితే ఆ వర్బ్ సెంటెన్స్లో అది ప్లే చేస్తున్నటువంటి రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ను ఆధారంగా చేసుకుని ఆ వర్బ్కు పేరు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో టైప్స్ ఆఫ్ వర్బ్స్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రామేరియన్స్ ఏమంటారు అంటే వర్బ్ ఈజ్ ద బ్రీత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే వర్బ్ సహాయంతోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేజర్గా ఆపరేట్ చేయబడుతుంది. ఒక నౌన్ లేకపోయినా, ఒక ప్రొనౌన్ లేకపోయినా కూడా, ఒక అడ్జెక్టివ్ లేకపోయినా, ఒక అడ్వర్బ్ లేకపోయినా కూడా, ఒక ప్రిపోజిషను, ఒక కంజంక్షన్, ఒక ఇంటర్జెక్షన్ లేకపోయినా కూడా మనం సెంటెన్స్ని ఆపరేట్ చేయవచ్చు వర్బ్ సహాయంతో. కాబట్టి వర్బ్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఆ వర్బ్లో ఉండేటువంటి వెరైటీస్, ఆ వర్బ్ చేసేటువంటి రోల్, ఆ వర్బ్ యొక్క పొజిషన్ ఇన్ ద సెంటెన్స్, ఒక సెంటెన్స్లో వర్బ్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, సో ఎన్ని రకాల వర్బ్ ఫామ్స్ ఉన్నాయి, వాటినన్నింటినీ మీతో నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అడ్వర్బ్ అని అంటే వర్బ్ యొక్క అర్థాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి దాన్ని అడ్వర్బ్ అని అంటాం. నౌను లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి దానిని అడ్జెక్టివ్ అని అంటాం. సో వర్బ్ యొక్క అర్థాన్ని పెంచేటువంటి దానిని అడ్వర్బ్ అని అంటాం. అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ విచ్ యాడ్స్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాజ్ ఫార్ యాజ్ అడ్వర్బ్ ఈజ్ కన్సర్న్, ఇట్ యాడ్స్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్. సో దీనికి మాడిఫైయర్ అని, దీన్ని క్వాంటిఫైయర్ అని, అంటే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆ పేర్ల గురించి ఇప్పుడే మీకేం టెన్స్ ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ ప్రైమరీ నాలెడ్జ్, ఓహో అడ్వర్బ్ అని అంటే యాడ్స్ సంథింగ్ టు ది వర్బా,
అడ్జెక్టివ్ అంటే యాడ్స్ సంథింగ్ టు ది నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్సా అనేటువంటి విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ప్రిపోజిషన్ అనేటువంటిది మనం తెలుగులో విభక్తులతో ఈక్వేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సెంటెన్స్లో ఉండేటువంటి రకరకాల పదాల మధ్య, సెంటెన్స్లో చాలా పదాలు ఉంటాయి కదా, ఆ పదాల మధ్య రిలేషన్ని మేకప్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక వర్డ్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ని అంటాం. వాటి మధ్యలో కోఆర్డినేషన్ని, ఆ పదాలన్నింటి మధ్యలో కోఆర్డినేషన్ని మెయింటైన్ చేస్తూ సెంటెన్స్కి ఫుల్ ప్లెడ్జెడ్గా మీనింగ్ని సప్లై చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ అని అంటాం. సో ఈ ప్రిపోజిషన్స్ గురించి. ఇక కంజంక్షన్ అని అంటే, సో కంజంక్షన్ అంటే ఇట్స్ ఎ వర్డ్ విచ్ కనెక్ట్స్ సంథింగ్ విచ్ ఆర్ సెపరేటెడ్ ఇన్ ఫామ్, విచ్ ఆర్ ఐసోలేటెడ్ ఇన్ ఫామ్. విడివిడిగా ఉన్నటువంటి పదాలను ఒకదానితో ఒకటి కలిపి అర్థవంతంగా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఏమంటామంటే కంజంక్షన్ అని అంటాం. కంజంక్షన్కి సంబంధించినటువంటి సమాచారం అది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంటర్జెక్షన్ దగ్గరికి వెళ్తున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంటర్జెక్షన్ అనేటువంటిది పెద్దగా ఉపయోగపడదు అనేటువంటి ఒక భావన ఉంది. అయితే దాని మీద కూడా రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది నేను ఇంటర్జెక్షన్కి దాని యొక్క సప్లిమెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో మీకు తెలియజేస్తా. మొత్తానికి ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీకు ఓవరాల్ క్లారిటీ ఉంటే దాన్ని ఏమంటామంటే ట్రెడిషనల్ గ్రామర్ అని అంటాం. ట్రెడిషనల్ గ్రామర్. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ అని అంటాం. అయితే మనకు కేవలం ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటువంటిది 100% అదే రేపటి ఎగ్జామినేషన్లో వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్కి మరికొంత అవసరం. సో దానిని ఏమంటామంటే ఫంక్షనల్ నాలెడ్జ్ అని అంటాం. ఫంక్షనల్ నాలెడ్జ్ లేదా ఫంక్షనల్ గ్రామర్ అవసరం. అంటే ఏదైతే మనం నేర్చుకుంటామో గ్రామర్, ఏదైతే మనం పట్టు సాధిస్తామో గ్రామర్ మీద, ఆ ట్రెడిషనల్ గ్రామర్ని డైలీ లైఫ్లో యూస్ చేసుకునేటువంటి ఒక చిన్న, ఇప్పుడు ఏ జాబ్ అయినా కూడా ఇంగ్లీష్ రేపు ఉదయాన్నే కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయో చెప్పండి, లేకపోతే నౌన్స్లో ఉండేటువంటి టైప్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి అని అడగరు కదా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీలో భాగంగా. సో ఏ రక ఆ ఇంగ్లీష్ గ్రామర్ని ఉపయోగించుకొని ఏ రకంగా బెనిఫిట్ అవుతాము అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం. సో ఆ బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి అంతటిని మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము అంటే ఫంక్షనల్ నాలెడ్జ్లో, ఫంక్షనల్ గ్రామర్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో మొట్టమొదట నేను ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటువంటి టోటల్ అన్నింటినీ మీకు సమ్మప్ చేసి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఒక్కొక్కటే వాటిని డైలీ లైఫ్లో ఎట్లా యూస్ చేసుకోవాలి, నౌన్ యొక్క యూసేజ్ డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది, నౌన్ని ఏ పొజిషన్స్లో ఒక సెంటెన్స్లో యూస్ చేయవచ్చు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు టోటల్గాను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే కేవలం సాధారణంగా అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా గ్రామర్ అంటే ఇదే చెబుతుంటారు. అయితే మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఏం చేస్తాము అంటే ఆ పర్టికులర్ కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్స్ని మనం టేకప్ చేసేటప్పుడు, అది టీచర్స్ రిక్రూట్మెంటా, లేకపోతే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టరా, లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డా, లేకపోతే ఐబీపీఎస్ఆ, స్టాఫ్ సెలక్షన్ కమిషనా, సో అందులో ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకుంటూ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాల మీద ప్రశ్నలు ఏ విధంగా వచ్చి ఉన్నాయి, వాటిని ఆన్సర్ ఏ విధంగా చేయాలా అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇక అడగడానికి ప్రాబబిలిటీ స్కోప్ ఉన్నటువంటి మరికొన్ని ప్రశ్నలు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. దానివల్ల ఫుల్ ప్లెడ్జెడ్గా మీకు క్లారిటీ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను పీడిఎఫ్ రూపంలో మీకు సో హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ సో కెన్ బీ ఆస్క్డ్ టు డౌన్లోడ్, వాళ్ళకు కూడా నేను వేరే ప్రయత్నం చేయిస్తా. సో ఓవరాల్గా ఇది గ్రామర్కు సంబంధించినటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రామర్ ఏదైతే ఉందో ఈ గ్రామర్ని మనం ఫంక్షనల్గా యూస్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే పేపర్ సెటర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం కదా. సో ఇది గ్రామర్. అయితే ఈ గ్రామర్కు మాత్రమే కాకుండా నేను కేవలం టీచర్స్కి మాత్రమే ఉపయోగపడేటువంటి మరొక అంశాన్ని కూడా నేను టేకప్ చేస్తా. సో అది ఏంటి అని అంటే కేవలం టీచర్స్కి మాత్రమే ఉపయోగపడేటువంటి మరొక అంశం ఏంటి అంటే సో ఇంగ్లీష్ మెథడాలజీ.
సో దీనినే ఇంగ్లీష్ పెడగాజీ అని అంటుంటాం మనం. దీనిని మనం రెండు రకాలుగా డిస్కస్ చేస్తాం. నేను వాటికి సపరేట్గా ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో రెండు రకాలుగా అంటే సాధ్యమైనంత వరకు ప్రైమరీ స్కూల్ టీచర్స్కి అవసరమైనటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ, ప్రైమరీ స్కూల్ టీచర్కి అవసరమైనటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ ఏముంటుంది, అదేవిధంగా సెకండరీ స్కూల్ టీచర్స్కి ఓకే. సో సాధారణంగా ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేటువంటిది ఇందులో కలిపి చెప్పుకుందాం మనం. సెకండరీలో భాగంగా, సెకండరీ అంటే ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి, ఆ తర్వాత ఏవైనా జేఎల్ జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అండ్ దెన్ డిగ్రీ లెక్చరర్స్, సో మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి టోటల్ ఈఎల్టీ ఏదైతే ఉందో ఆ ఈఎల్టీని ఇక్కడ నేను మగ్గప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ప్రైమరీ స్కూల్ టీచర్స్ని మనం ఏమంటున్నాము అంటే ఎస్జిటి అంటున్నాం. సో వీళ్ళు టెట్ 1ని క్లియర్ చేసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో ఇక సెకండరీలో మనకు ఎవరెవరిని కవర్ చేసేటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ ఆ ఐటమ్స్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే, సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళని, మరియు మోడల్ స్కూల్స్లో ఉండేటువంటి టీజీటీ పీజీటీలకు అవసరమైనటువంటి మెథడాలజికల్ కాన్సెప్ట్స్ రిక్వైర్డ్ ఫర్ దీస్ ఆస్పిరెంట్స్ కెన్ బి ప్రొవైడెడ్. సో ఇదే కాకుండా జేఎల్ కానీ, సో పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ కానీ, వీళ్ళకి అవసరమైనటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటువంటి విధానం మీద వాళ్ళకు ప్రశ్నలు అడుగుతున్నారు కదా. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవన్నీ కూడా సెకండరీ సెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మెథడాలజీలో మీ ముందు ఉంచుతా. అయితే ఇద్దరికీ కూడా కామన్గా ఉండేటువంటి ఐటమ్స్ని మీకు మొదట ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను ఒక్కొక్క దానిని, సో ఆ పర్టికులర్ టార్గెటెడ్ గ్రూప్ని దృష్టిలో ఉంచుకొని నేను దాని మీద ఆ స్టాండర్డైజ్డ్ బుక్స్ ఆధారంగా, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా నేను కాన్సెప్ట్స్ని ఇంప్రూవైజ్ చేసి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే. సో ఓవరాల్గా ఏముంటాయి అసలు, ఎయిదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ, వాట్ ఆర్ ద థింగ్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎయిదర్ primary or secondary. So certain things have to be notified. సో సర్టన్ ప్రియారిటీస్ హ్యావ్ టు బి నోటీస్డ్. సో అవి ఏంటి అనేటువంటి దాన్ని నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, సాధారణంగా మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ అంటే మనకు ఈ యూనిట్స్ని కామన్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది మొదటి యూనిట్గా మనం డిస్కస్ చేయాలి. సో రెండవది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఎస్, సో ఇది రెండవ యూనిట్గా మనం కన్సిడర్ చేయాలి. ఇక మూడవది, సో ఫోనెటిక్స్ అనేటువంటిది ఇటీవల కాలంలో చాలా ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి యూనిట్గా మనం తీసుకుంటున్నాం, ఫోనెటిక్స్. సో ఇక నాలుగవది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇక ఐదవది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఇక ఆరవది టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ. సో అది 6th యూనిట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో 7th యూనిట్ నేను పైన రాస్తున్నా. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. 8th యూనిట్ని లెసన్ ప్లానింగ్. 9th యూనిట్ని కరికులం అండ్ టెక్స్ట్ బుక్. 10th యూనిట్ని ఎవాల్యుయేషన్. సో ఇవి ప్రధానంగా ఈ 10 యూనిట్స్ మీద
ఎగ్జామినేషన్కి మనకు క్వశ్చన్స్ అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సో ప్రైమరీ నో స్కూల్ యాస్పిరెంట్స్ అయినా సెకండరీ స్కూల్ యాస్పిరెంట్స్ అయినా కూడా సో ఈ 10 ఏరియాస్ మీద మొట్టమొదట పట్టు సాధించాలి. సో ఇది ఓవరాల్గా ప్రిస్క్రైబ్డ్ సిలబస్. సో ఒక యాస్పిరెంట్ ఈ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ మీద పూర్తి పట్టు సాధించినట్లయితే దాని మీద అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నా, అంటే ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి ఆ ప్రాబబిలిటీ స్కోప్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంది. సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఆ సిలబస్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏముందో దాన్ని అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అకాడమిక్ టెక్స్ట్ బుక్ను కంప్లీట్ చేస్తే ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలుగుతామని. అయితే దీని పేరు ఏంటి అంటే ఇంగ్లీష్ మెథడాలజీ. ఇది మెథడాలజీ అంటే ఏంటి అంటే సో హౌ ఏ పర్టికులర్ థింగ్ కెన్ బి సబ్మిటెడ్ టు ద క్లాస్ రూమ్. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద క్లారిటీ ఉండాలి. సిలబస్ అంతా మీరు తెలుసుకోవడం కాదు. సిలబస్ ఏముంది, 10 నిమిషాల్లో దీంట్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అయితే ఆ తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఏదైతే కంపోజ్డ్ సిలబస్ ఉందో, ఏదైతే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఉందో, ఏంటది ఆ యొక్క టెక్స్ట్ బుక్ రైటర్ యొక్క ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో ఆ అవుట్కమ్ని క్లాస్ రూమ్లోకి అప్లై చేయగలిగేటువంటి ఆ ఫీజిబిలిటీ తెలిసి ఉండాలి యాస్పిరెంట్కి. సో ఇందులో భాగంగా ఈ ఐటమ్స్ని ఏ విధంగా మనం అప్లై చేయాలనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని షేర్ చేయడానికి నేను ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నా స్టూడెంట్స్ అంతా కూడా సో ఇంగ్లీష్ మెథడాలజీను సో కేవలం హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ గ్రామరు మరియు లిటరేచర్ క్లాసెస్ సో నా క్లాసెస్ వింటున్నప్పుడు వాటిని రీకాల్ చేసుకోవచ్చు మీరు. అయితే కేవలం అలాగే కాకుండా అంటే వాట్ ఎవర్ ఐ సబ్మిటెడ్ ఎర్లియర్ మే నాట్ బి రిపీటెడ్ హియర్, మే నాట్ బి ఇమిటేటెడ్ హియర్. గతంలో లాగా కాకుండా ఈ ప్రజెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటీవల జరిగినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎగ్జామినేషన్స్లో ఉండేటువంటి పేపర్స్ని అనలైజ్ చేస్తూ మన దగ్గర ఉండేటువంటి స్టాక్ నాలెడ్జ్ని ఏ విధంగా దానిని ఎగ్జామినేషన్ పేపర్ సెట్టర్ యొక్క పల్స్కి అనుగుణంగా మనం మౌల్డ్ చేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను డిస్కస్ చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటా. చూడండి, సో నేను బ్రీఫ్ చేస్తా. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మనం లాంగ్వేజ్ మీద పట్టు సాధించినాం కదా. అసలు లాంగ్వేజ్లో గ్రామర్ అనేటువంటిది మేజర్ పోర్షన్. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఆస్పెక్ట్స్ అంటే రకరకాల డైమెన్షన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయడానికి ఉండేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ విచ్ మే నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్ టీచర్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇన్ హీజ్ డైలీ టీచింగ్ ప్రాసెస్. మన క్లాస్ రూమ్లో ఉపయోగపడదు ఇందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా ఏదైతే క్లాస్ రూమ్లో ఉపయోగపడదో అదంతా కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో ఆ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్టూడెంట్ టీచర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బ్యాక్డ్రాప్ తెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి యూనిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఏంటి ఆ ఆస్పెక్ట్స్ అనేటువంటివి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎన్ని ఆస్పెక్ట్స్లో ఒక స్టూడెంట్ టీచర్ ఎక్స్పీరియన్స్ చేయాలనేటువంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడి నుంచి మనకి అప్లైడ్ ఇన్ఫర్మేషన్ లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ఎ స్టూడెంట్ టీచర్ కెన్ బి క్లియర్లీ చెక్డ్ అవుట్. ఎక్కడి నుంచి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ దగ్గర నుంచి. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసి ఉంటారు. ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఈ ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్కి, ఒక బడ్డింగ్ లెర్నర్ని అంటే నర్సరీ కిండర్ గార్టన్ని హ్యాండిల్ చేసేటప్పుడు, సో ఇంక్లూడింగ్ ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు, సో సెకండ్ క్లాస్ వరకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లకి ఆబ్జెక్టివ్స్ మారిపోతాయి. ఆ మారిపోయేటువంటి ఆబ్జెక్టివ్స్ మీద మనకు పట్టు రావాలి. సాధారణంగా ఏం చేస్తారంటే 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీద పట్టు సాధింప చేయడమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటువంటి టీచర్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అని ఫీల్ అవుతున్నారు.
అయితే ఆ ఆబ్జెక్టివ్ అనేటువంటిది అకార్డింగ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డిపెండెంట్ దోస్ ఆబ్జెక్టివ్స్ కెన్ బి షఫుల్డ్, మారిపోయే అవకాశం ఉంది. వాటి మీద నేను క్లియర్ లైన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఏం హర్రీగా ఏం డంప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్టు నేనే చెబుతున్నా, నా ఎదురుగా ఉండేటువంటి నా యొక్క వెల్ విషర్స్కే నేను చెబుతున్నా కదా. సో కాబట్టి ఏదో గంటకో అర్ధగంటకో మొత్తం కంప్లీట్ చేసేసి వీడియో అయిపోయిందని కాకుండా, సో ఎవ్రీ స్లైట్ లేయర్ కెన్ బీ టచ్డ్, సో ఇన్ ఆర్డర్ టు మేక్ యూ టు బీ స్ట్రాంగర్. సో కాబట్టి నేను ఈ ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్స్? ఫోనెటిక్స్ అనేటువంటిది లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్కి సంబంధించి. సో ఆ ప్రొనౌన్సియేషన్లో భాగంగా సిలబిఫికేషను, స్ట్రెస్, ఇంటోనేషన్, టోటల్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ ఓవెల్తో వచ్చేటువంటి సౌండ్స్ ఏంటి, ఆ కాన్సోనెంట్స్తో వచ్చేటువంటి సౌండ్స్ ఏంటి, ఓవెల్స్తో వచ్చేటువంటి సౌండ్స్లో మోనాప్థాంగ్స్ ఏంటి, డిప్థాంగ్స్ ఏంటి, అండ్ దెన్ కాన్సోనెంటల్ సౌండ్స్లో భాగంగా వాయిస్డ్ ఏంటి, అన్వాయిస్డ్ ఏంటి, ఓవరాల్గా 44 ఆ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా మీకు ఆ సౌండ్స్ అన్నింటినీ నేను ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ చూడండి. సో ఈ ఫోనెటిక్స్లో కూడా మనకు ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎందుకంటే దీన్ని అప్లై చేయడం కంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి నోన్ బై ది ఆస్పిరెంట్ యాక్చువల్లీ. సో కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మ్యాక్సిమం మనకి ఇక్కడ ఫ్యాక్ట్ ఓరియంటెడ్, సో దానిని కూడా ఒక స్ట్రెస్లో భాగంగానో, ఒక ఇంటోనేషన్లో భాగంగానో, సో ఏ విధంగా దాని మీద అప్లైడ్ క్వశ్చన్స్ అడుగుతారో అనేటువంటిది నేను క్వశ్చన్ టు క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. యాజ్ ఫార్ యాజ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ కన్సర్న్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇక్కడి నుంచి మనకు ఈఎల్టీ స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. డెవలప్మెంట్ ఆఫ్ అంటే వాస్తవంగా దిస్ ఈజ్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ సిలబస్. సో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ దగ్గర నుంచే హౌ టు టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద బెనిఫిషియరీ గ్రూప్ అనేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగా మనం లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్ని డిస్కస్ చేస్తాం. అవి ప్రధానంగా లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగ్లకు సంబంధించే ఉన్నప్పటికీ కూడా సో వాటిని మించి మన యొక్క డిస్కషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో నేను ఇన్ డెప్త్ అక్కడ చెప్తా. అయితే ఇక్కడ మనకు విపరీతమైనటువంటి వేరియేషన్ తీసుకుంటాం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి. అంటే ఈ 3 యూనిట్స్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ని వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాస్ డిజైన్డ్ సో ఫార్ కెన్ బి డిస్కస్డ్. సో ఇక్కడేమో ఎన్సిఎఫ్ 2005ని మనం ఏది సెకండ్ యూనిట్లో భాగంగా ఎన్సిఎఫ్ 2005ని కన్సిడర్ చేస్తాం. ఇక ఫస్ట్, థర్డ్ యూనిట్స్లో భాగంగా ఇక్కడ ఫోనెటిక్స్లో భాగంగా సో ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు సప్లై చేసిందో, ఒక నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మీద పట్టు రావాలి అంటే ఏ అంశాల మీద క్లారిటీ తెచ్చుకోవాలని వాళ్ళు సజెస్ట్ చేసినారో వాటికి ఆధారంగా నేను మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ముఖ్యంగా వీఆర్ నాట్ ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి మన ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిపోయింది. మనకు తెలుగు, మలయాళము, పంజాబీ, తమిళ్, కన్నడ, ఉర్దూ ఇవి మన లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ కాదని మనమందరము ఇంగ్లీష్ లాంగ్వేజ్ను నేర్చుకునేటప్పుడు వచ్చేటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ కావడానికి ఫోనెటిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పర్స్పెక్టివ్లో నేను మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి అనేటువంటి డిస్కషన్తో నేను టైంని వేస్ట్ చేయదలుచుకోలే. ఎలా చేస్తే రేపు మీకు 100% జాబ్ ఓరియంటెడ్ ప్యాకేజ్ అవుతుంది మన వీడియో అనేటువంటి దాని మీదనే నేను దృష్టి ఉంచుతా. సో ఇక అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, సో ఇది కూడా ఈఎల్టీలో భాగం అవుతుంది. మీరు జేఎల్ డిఎల్ గెజిటెడ్ క్యాడర్ ఏదైనా టీచింగ్ క్యాడర్ని మీరు ఓన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటి మీద మీకు పూర్తి పట్టు ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సో అప్రోచెస్ అంటే హౌ టు టీచ్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే వాట్ టు టీచ్. సో వాట్ థింగ్స్ హ్యావ్ టు బి క్యాటర్డ్ హియర్
and how those things have to be cured in order to make our beneficiary to be satisfied అనేటువంటిది మనం అప్రోచెస్లో భాగంగా. ఇక టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ కూడా ఇది కూడా మనకు ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇందులో స్ట్రక్చర్స్ని ఎలా టీచ్ చేయాలి, గ్రామర్ని ఎలా టీచ్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా టీచ్ చేయాలి, ఇంగ్లీష్ లిటరేచర్ని ఎట్లా టీచ్ చేయాలి, లాంగ్వేజ్లో భాగంగా కేవలం సెంటెన్సెస్నైనా వర్డ్స్ని కూడా నేర్చుకోవాలన్నా, ఒకవేళ సెంటెన్సెస్ని నేర్చుకోవాలి అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలి, వర్డ్స్ని నేర్చుకోవాలంటే ఎన్ని రకాల వర్డ్స్ని మనం పట్టు సాధించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. యాజ్ ఫర్ యాజ్ టీఎల్ఎం ఈజ్ కన్సర్న్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లేదా టీచింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీచింగ్ ఎయిడ్స్ మనం లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీద పట్టు సాధించడానికి ఏ రకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని మనం మన పిల్లలకి సజెస్ట్ చేయాలి అనేటువంటి డిస్కషన్ ఇక్కడ చేస్తాం. రీసెంట్గా వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ కావచ్చు లేదా అథెంటిక్ మెటీరియల్ కావచ్చు, వీటన్నింటి మీద మనం క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో లెసన్ ప్లానింగ్, as usual a student teacher must have the knowledge of planning a lesson in advance కదా. సో ఆ లెసన్ ప్లానింగ్లో భాగంగా అయితే సాధారణంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్కి ఒక లెసన్ని ఎలా ప్లాన్ చేయాలో ఉంటుంది. అదే మనం సెకండరీ స్కూల్ టీచర్స్కి లేదా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఆ పై ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా కేవలం లెసనే కాకుండా సో ఒక వర్స్ పార్ట్ని మరియు ఈవెన్ ఒక డ్రామాటిక్ పార్ట్ని అంటే ఒక పోయమ్ని, ఒక నావెల్ని, ఒక డ్రామాని, ఒక ప్లేని ఏ విధంగా మనం ప్లాన్ చేయాలనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. అసలు ఆ లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి అలాటెడ్ పీరియడ్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది నేను క్లియర్గా మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఈ యూనిట్లో భాగంగా. యాజ్ ఫర్ యాజ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్, ఇవి కూడా NCF 2005 ఆర్ వాట్ ఎవర్ ద రిపోర్ట్ దట్ వాజ్ రీసెంట్లీ ఎక్స్ప్లోర్డ్ బై ద NCERT. సో ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అసలు కరికులంలో ఏవి ఉంటే మన ఎదురుగా ఉండేటువంటి పిల్లవాడు బెనిఫిట్ అవుతాడు అనేటువంటి డిస్కషన్ నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్ టీచర్కి ఎంత అవసరం, so what is the need of a textbook to the linguistic teacher, and with the support of that particular textbook what are the things that can be operated by the teacher can be discussed under the heading of curriculum and textbook. As far as evaluation is concerned, సో మనం ఇప్పటి వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పిల్లవాడికి ఎలా టీచ్ చేయాలని మనం డిస్కస్ చేసినాం. టీచ్ చేసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పిల్లవాడికి అర్థమైందా లేదా, అర్థమై ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూస్ చేసుకొని బెనిఫిట్ను పొందేటువంటి అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నింటినీ మళ్ళీ మనం చెక్ చేయాల్సినటువంటి మినిమం కర్టసీ, మినిమం రెస్పాన్సిబిలిటీ ఒక టీచర్ మీద ఉంటుంది. అంటే పిల్లవాడికి అర్థమైందా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. దానినే మనం ఏమంటున్నాము అంటే ఎవాల్యుయేషన్ అని అంటున్నాం. వాడిని అసెస్ చేయాలి మనం. ఆ అసెస్మెంట్కు సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పలేనటువంటి జంక్చర్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండేటువంటి టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆగిపోయి ఉన్నారు. విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అనేటువంటిది సో ఆస్పిరెంట్స్ పెరుగుతారో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ప్రశ్న అడిగేటువంటి విధానం మార్పులకు గురి అవుతుంది. ప్రతి చిన్న ప్రశ్న, ఆ ప్రశ్న క్యారీ చేసేటువంటి మార్క్ మన యొక్క పోస్ట్ను డిసైడ్ చేసేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది కదా. సో తప్పనిసరిగా ఉండేటువంటి ఐటమ్స్ మీద పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాత నేను ఒక మార్వలస్ ప్రజెంటేషన్ ఒకటి మీకు ఇస్తా. సో అంటే బేసిక్స్ తెలియకుండా ఆ క్రీమీ లెవెల్ ప్రజెంటేషన్ని మీరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అది ఇంగ్లీష్ గ్రామర్ అయినా కావచ్చు, ఇంగ్లీష్ మెథడాలజీ అయినా కావచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా కావచ్చు. సో ఓవరాల్గా బేసిక్స్ కోసం మనం కొంత టైంని కేటాయిస్తాం. ఆ బేసిక్స్ని ఆధారంగా చేసుకొని అడిగేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ ప్రజెంటేషన్ని మీరు మిస్ కాకుండా చూసినట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో మీ యొక్క ప్రిపరేషన్కు చాలా వరకు నా యొక్క లెక్చర్స్ హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ లిటరేచర్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎస్జిటిస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సో ప్రాబబ్లీ సిలబస్ని కంపోజ్ చేసి ఉన్నాడు, లేదా జేఎల్, పిఎల్, డిఎల్ వాళ్ళకి సిలబస్ కొన్ని ప్రిస్క్రైబ్డ్ వర్క్స్ ఆఫ్ రినౌండ్ రైటర్స్ని చూపించి ఉన్నాడు కాబట్టి అవి చదువుకొని వెళ్ళిపోతున్నారు. యాజ్ ఫర్ యాజ్ ఎస్జిటిస్ ఆర్ కన్సర్న్, సరే మొత్తానికి మనం ఈ రిక్రూట్మెంట్ గురించే, టీచర్స్ రిక్రూట్మెంట్ గురించే మనం మాట్లాడుతున్నాం కదా. సో ప్రైమరీ టీచర్స్కి లేదా ఎస్జిటిస్కి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఇక్కడ మనం అందరినీ కలపడానికి వీలు పడదు.
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సపరేట్ తీసుకుంటాం, మోడల్ స్కూల్ టీజీటీకి సపరేట్ తీసుకుంటాం, మోడల్ స్కూల్ పీజీటీకి సపరేట్ తీసుకుంటాం, జూనియర్ లెక్చరర్స్కి సపరేట్ తీసుకుంటాం, డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించి లెటరీ ఎలిమెంట్స్ని కూడా నేను సపరేట్గా డిస్కస్ చేసేటువంటి
Kadapa. So everything, every expectation of yours can be satisfied and catered in a successful way. Thank you.